రైట్. మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జంగయ్య ఉన్నారు, విద్యార్థి నాయకుడు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు బ్రదర్? 5,000 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు మాత్రమే రిలీజ్ చేసిండ్రు. మొత్తం గతంలో శివధర్ రెడ్డి చెప్పిండు, మాజీ డీజీపీ, 19,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మీరందరూ చదువుకోండి అని చెప్తే మళ్ళీ ఒకసారి బుక్కులకు పదును పెట్టినటువంటి పరిస్థితి, కోచింగ్ సెంటర్లలో కూడా పోయి ఫీజులు కట్టి చదువుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి? నేను ఒక్కడే చెప్తున్నా, ఈ తెలంగాణ సమాజానికి, నిరుద్యోగ సమాజానికి కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ అంటేనే దగ. మోసం చేయడంలో నెంబర్ 1 కాంగ్రెస్ అంటే. ఏమన్నారు ఎలక్షన్ మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ఏం చెప్పినంటే, మేము సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మొత్తం మాకు ఓట్లు వేయండి, మనం గెలిపించండి, మిమ్మల్ని మొత్తం ఇక ఎస్ఐలు, కానిస్టేబుల్, డిఎస్సీలు, గ్రూప్ 1, గ్రూప్ 2 మొత్తం ఏమేమో చేస్తామని ప్రగల్భాలు చెప్పి వాళ్ళతో ఓట్లు వేసుకోరు. ఓట్లు వేసుకున్న తర్వాత ఇలా మోసం చేసారు. 2.5 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నాయంటే 6,000. ఆయన ఏం చెప్తుండో, నేను 70,000 ఇచ్చినా 60,000 ఇచ్చినా. ఏమన్నా సిగ్గుచేరమున్న అదరా రేవంత్ రెడ్డి? గత ప్రభుత్వంలో వేసినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్కు గత ప్రభుత్వంలో పరీక్ష నిర్వహించిన తర్వాత ఏదో నీ యొక్క నియామక పత్రం ఇచ్చి నేను ఇచ్చిన అని చెప్పుకోవడం సిగ్గుచేట్రా బాబు. ఇది తెలంగాణ సమాజం చైతన్యమైనటువంటి సమాజం. ఇక్కడ ప్రశ్నించే తత్వం ఉంది. ఇక్కడ ప్రజలందరూ ఏమన్నా నిద్రపోతలేరు. ప్రజలకు తెలుసు గత ప్రభుత్వం ఇచ్చి అని చెప్పి ఇచ్చిన నోటిఫికేషన్ నువ్వు చెప్పుకోవడం సిగ్గుచేటు. నివ్విస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పటి వరకు ఇచ్చే పరిస్థితులు కనపడతలేదు. ఎందుకంటే అసలు మీరు చేస్తున్నటువంటి నిరసనలు, ధర్నాలని ఎక్కడికక్కడ అణిచివేత జరుగుతూ ఉన్నది. పోలీసులను పెట్టి నిర్బంధం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మరి ముఖ్యమంత్రి దీనికి ఏమైనా స్పందిస్తాడా? నిజంగా 20,000 ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ 5,000 తోటే పరిమితం చేసి పరీక్షలు పెడితే పరిస్థితి ఏంది? అసలు ప్రజా పరిపాలన ఎప్పుడు ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఉస్మానియా సిటీలో ఏం నడుస్తుందండి? ఈడ ఒక జీవో తీసుకొచ్చిండు, ఇక్కడ నుంచి ఉస్మానియా సిటీలో ప్రశ్నించొద్దంట, ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు చేయొద్దంట. అరే ప్రజా పరిపాలన ప్రశ్నించొద్దంటావు, ధర్నాలు చేయొద్దంటావు, ఎక్కడెక్కడ అరెస్టులు చేస్తావు, ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తావు, ప్రశ్నిస్తే కేసులు పెడతావు. ఏమన్నా ప్రజా పరిపాలన అంటారు? ఇది నియంత్రిత పరిపాలన. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నియంత్రిత పరిపాలన. బిడ్డ నువ్వెన్ని అంచాలని చూసినా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రశ్నిస్తారు. బిడ్డ నువ్వు ఇస్తున్నటువంటి హామీలు, నువ్వు ఇస్తున్నటువంటి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు వేసే వరకు ఇక్కడ నుంచి నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఏం పెట్టినా ప్రశ్నిస్తూ ఉంటాం. ఒకటి చెప్పు, గుర్తుపెట్టుకో. ఈరోజు ఏం చెప్పిండు డీజీపీ గారు? ఏం చెప్పిండు? 18 నుంచి 20,000, 19 వరకు నియామకాలు ఉన్నాయి, పోలీస్ నియామకాలు అన్నారు. ఈయనేమంటాడు 5,000 అంటారు. ఏమన్నా సిగ్గుశరం ఉన్న 5,000తోనే ఈరోజు ఎస్ఐ కానిస్టేబుల్ ఏం సరిపోతాయి చెప్పు? ఒక నిరుద్యోగ ఆస్పిరెంట్లకు గత ప్రభుత్వం ఏమో 35,000, 36,000 కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు నియామకం చేస్తే ఈయన 5,000 అంటారు. అరే 2 లక్షలు అని చెప్పి మోసం చేసి ఈరోజు 5,000 అంటే ఎవరినోట్లకు సరిపోతుందిరా? ఏ నిరుద్యోగికి న్యాయం జరుగుతారా? బిడ్డ రేవంత్ రెడ్డి, బిడ్డ కబర్దార్ రేవంత్ రెడ్డి. మేము ఒక్కడే చెప్తున్నాం, ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ ఒకటే చెప్తాం, 5,000 వద్దురా, 20,000 ముద్దురా అనే ఒక నినాదంతోనే బిడ్డ 20,000 నోటిఫికేషన్ వేసే వరకు మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడెక్కడ ప్రశ్నిస్తూ ఉంటాం, అడ్డుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు నువ్వు 20,000 ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలనుకుంటే ఏజ్ పెంచి ఇవ్వాలి. గత ప్రభుత్వం ఏజ్ పెంచింది. బిడ్డ నువ్వు ఏజ్ తగ్గిస్తా అంటున్నావు. బిడ్డ ఎస్ఐకి, కానిస్టేబుల్కు ఏజ్ పెంచి మాత్రమే ఉద్యోగ నోటిఫికేషన్ 20,000తో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని మేము